హాయ్ ఫ్రెండ్స్, అమెరికా 50% టారిఫ్ని అమల్లోకి తీసుకొచ్చిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ విషయం పైన ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడిన పీటర్ నవారో కొన్ని గంభీరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యల్లో మనం ప్రధానంగా తీసుకోవాల్సిన విషయాలు, ప్రధానంగా చర్చించుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. పీటర్ చెప్పిన విషయం ప్రకారం రష్యా ఉక్రెయిన్ మధ్యలో జరుగుతున్న యుద్ధానికి మెయిన్ రీజన్ భారత్ అని, రష్యా నుంచి భారత్ అతి తక్కువ రేటుకే ముడి చమురు కొనుగోలు చేస్తుంది, దానివల్ల పొందిన లాభాలతో రష్యా ఉక్రెయిన్ పైన యుద్ధాన్ని కొనసాగిస్తుంది అని, అలాగే ఈ యుద్ధాన్ని మోడీ యుద్ధంగా తను అభివర్ణించడం అనేది చాలా వివాదాస్పదమైన విషయం. The road to peace runs at least partly right through New Delhi. I mean Modi's war. I mean Modi's war. పీటర్ చెప్పిన విషయాలు ఏంటంటే, భారత్ అతి తక్కువ రేటుతో ముడి చమురును రష్యా నుంచి కొనుగోలు చేస్తుంది. అయితే దాని నుంచి వచ్చిన ఆదాయం కూడా ఏదైతే ఉందో అది కూడా భారత్ అమెరికాకి ఎగుమతి చేసిన ప్రొడక్ట్స్ నుంచి వచ్చిన ఇన్కమ్నే రష్యా దగ్గర నుంచి ముడి చమురు కొనుగోలు చేసుకోవడానికి యూజ్ చేస్తుంది అని అత్యంత వివాదాస్పదమైన విషయాలు ఆయన చెప్పడం జరిగింది. ఈ మోడీ యుద్ధం అనే అత్యంత తీవ్రమైన వ్యాఖ్యలు చేయడమే కాకుండా పీటర్ నవారో ఇంకో మాట ఏమన్నాడంటే, అమెరికాకి ట్యాక్స్ పే చేస్తున్నటువంటి ఇండియన్సే ఎక్కువ నష్టపోతారని కూడా తను వ్యాఖ్యానించడం జరిగింది. And then the taxpayers lose because we got to fund Modi's war, okay? ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, సరే మీరు చెప్తున్నారు కదా 50% టారిఫ్ పెంచాము రష్యా నుంచి కొనుగోలు చేయడం వల్ల, కాబట్టి ఒకవేళ కనుక ఈ విషయంలో భారత్ మళ్ళీ రష్యా నుంచి ఏదైతే కొనుగోలు చేస్తుందో దాన్ని కనుక ఆపుకున్నట్టయితే మళ్ళీ మీ టారిఫ్ అనేది 25%కి చేస్తారా అని కూడా అడిగారు. అప్పుడు పీటర్ ఇచ్చిన రిప్లై ఏంటంటే, ఎస్, ఎప్పుడైతే భారత్ రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేయడం ఆపుతుందో ఆ నెక్స్ట్ డే నుంచెల్లే ఖచ్చితంగా మళ్ళీ 25% టారిఫ్ను తగ్గిస్తామని కన్ఫర్మ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అసలు అమెరికా బాధ ఏంటి, అమెరికా అసలు ఏం ట్రై చేస్తుంది భారత్ నుంచి? నిజంగానే ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం ఆపడానికే తను ఇన్ని ప్రయత్నాలు చేస్తుందా? మరి నిజంగానే ఉక్రెయిన్ పైన అమెరికాకి అంత ప్రేమ ఉందా? ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే, ముడి చమురు కొనేది ఒక్క భారత్ మాత్రమే కొనట్లేదు. రష్యా నుంచి ముడి చమురు చాలా దేశాలు కొంటున్నాయి. దాంట్లో టాప్ పొజిషన్లో ఉంది భారత్ కాదు కదా, టాప్ పొజిషన్లో ఉంది చైనానే అతిపెద్ద మార్కెట్ రష్యాకి. మరి అలాంటప్పుడు అమెరికా వెళ్ళి చైనాని అడగాలి కదా, మీరు ఎందుకు ముడి చమురు కొంటున్నారు, మీరు కొనడం వల్లనే ఇక్కడ యుద్ధం జరుగుతుంది, సో మెయిన్ రీజన్ యుద్ధం చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి చైనా అని చెప్పి అనాలి కదా. మరి భారత్ని ఎందుకు టార్గెట్ చేస్తుంది, భారత్ని ఎందుకు అంటుంది? అమెరికా ఏదైతే వాదిస్తుందో ముడి చమురు రష్యా నుంచి తక్కువ ధరకు కొంటుంది, అలాగే అంటే మనకి భారత్కి ఎక్కడ దొరకక కాదు, రష్యాతో ఇంత జరుగుతున్నా రష్యా స్నేహాన్ని వీడకపోవడానికి గల కొన్ని కారణాలు ఉన్నాయి మనకి. దాంట్లో ముఖ్యంగా 3 చర్చించుకున్నట్టయితే ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పాకిస్తాన్కి భారత్కి యుద్ధాలు జరుగుతున్న సమయంలో చాలా సందర్భాల్లో ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపకపోగా పాకిస్తాన్కి వత్తాసు పలికిన సిచ్యువేషన్స్ ఉన్నాయి మనకి. గతంలో పాకిస్తాన్కు అలాగే భారత్కి యుద్ధం జరిగిన సందర్భంలో అమెరికా తమ వార్షిప్స్ని పాకిస్తాన్కి ఫేవర్గా సముద్ర జలాల్లో నిలిపింది. అలాంటి టైంలో రష్యా యుద్ధ నౌకల్ని మన భారత్కి ఫేవర్గా సముద్ర జలాల్లో నిలిపి భారత్ యుద్ధంలో విజయం సాధించడానికి కీలక పాత్ర పోషించడం జరిగింది. మెయిన్గా మనం చర్చించుకోవాల్సిన విషయం 3వ పాయింట్. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా యుద్ధం జరగడానికి గల కారణం అమెరికా చెప్తున్నట్టు భారత్ రష్యానో ఇంకేదో కాదు, అమెరికాయే మెయిన్ రీజన్. అసలు ఇక్కడ యుద్ధం ఎందుకు మొదలైంది? ఉక్రెయిన్ నాటోలో చేరడానికి వెళ్తే రష్యా నాటోలో చేరొద్దు అని అనడం వల్ల ఇక్కడ యుద్ధం స్టార్ట్ అయింది. నాటోలో కీ రోల్ ప్లే చేసేది ఎవరు? అమెరికా. యుద్ధం జరుగుతున్న సమయంలో
అమెరికా అప్పుడే యుద్ధం ఆపొచ్చు కదా, అప్పుడు యుద్ధం ఆపలేదు అమెరికా తన ఆయుధాలని ఉక్రెయిన్కి ఇచ్చి యుద్ధాన్ని ఇంకా పెంచడానికి మెయిన్ రీజన్ అయిపోయింది ఇక్కడ. సో అమెరికా తన సొంత స్వార్థం కోసం తన ఆయుధాలని ఉక్రెయిన్కి అమ్మి మరీ ఉసిగొలిపిన పరిస్థితిగా మనం చెప్పొచ్చు దీన్ని. సో కాబట్టి యుద్ధం మొదలైంది అమెరికాతో మాత్రమే, భారత్తో కాదనేది మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది ఇక్కడ. అయితే ఇది ఒకవైపు కారణాలు. ఇంకోవైపు కారణాలు చూసుకున్నట్టయితే ఇవి అమెరికా పర్సనల్ ఇష్యూస్ అని కూడా అనొచ్చు. ఎందుకనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రంప్ భారత్కి అలాగే పాకిస్తాన్కి మధ్యలో యుద్ధం ఆపడానికి నేనే ప్రయత్నించాను, నా వల్లే యుద్ధం ఆగిందని చెప్పి గతంలో ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకు? నోబెల్ శాంతి పురస్కారం కోసం ట్రంప్ వేసినటువంటి ఒక స్టెప్ ఇది. అయితే యుద్ధం ఆపడానికి గల మెయిన్ రీజను పాకిస్తాన్ అలాగే భారత్ మధ్యలో ఉన్నటువంటి ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ తప్ప ఏ ఇతర ప్రమేయం లేదు అని చెప్పేసి భారత్ కన్ఫర్మ్ చేసింది. ఇది ఫస్ట్ రీజన్ అనుకుంటే, ఇంకొక రీజన్ ఏంటంటే అమెరికా భారత్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో మిల్క్ ప్రొడక్ట్స్ పైన ట్యాక్స్ ఫ్రీ కావాలి అని చెప్పేసి ఒక అగ్రిమెంట్ అడగడం జరిగింది. దాన్ని భారత్ తిరస్కరించింది. ఎందుకనంటే ఇండియాలో అగ్రికల్చర్ డెవలప్మెంట్ జరగాలి కాబట్టి ట్యాక్స్ ఫ్రీకి నో చెప్పడం ఇంకొక రీజన్గా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ. సో ఈ రీజన్స్ వల్లే అమెరికా భారత్ పైన తన మొండి వైఖరిని చూపిస్తూ భారత్ని ఇబ్బందులకు గురి చేయాలి అనుకుంటూ ప్రయత్నాలు చేస్తూ ఉంది. బట్ కాకపోతే భారత్ ఎక్కడా కూడా తలొగ్గదు, ఫ్యూచర్లో కూడా ఎప్పుడు తలొగ్గే పరిస్థితి లేదు అనేది క్లియర్ కట్.